రైతులందరికీ నమస్కారములు. అయితే ఎవరైతే రైతులరో మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నారే, ఇవే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికైతే జమ కానున్నాయండి. ఇప్పటికైతే 3 ఎకరాల వారికైతే జమ కానట్టయితే తెలుస్తుంది. వీరందరికీ ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే నిన్నొక రైతుకు వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు తమ్ముని మీదనైతే మీరైతే అందరికైతే జమ కాబోతున్నాయి. కొన్ని రోజులు వేచి ఉండండి అని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో చాలా స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. మనకు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 6 ఎకరాల నుంచి 7 ఎకరాల వారికైతే మరి కాస్త కొంచెం అయితే టైం అయితే పట్టచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో 54,29,000 మందికి అయితే రైతులకైతే సాయం అయితే అందజేశామని అయితే మిగిలిన వారికైతే ఇప్పటి వరకు 3 ఎకరాల వారికైతే రైతు బంధు పడినట్లయితే తెలుస్తుంది. అంటే 3 ఎకరాల పై వారి ఎవరైతే రైతులురో అంటే 10 గుంటలు కానివ్వచ్చు, 30 గుంటలు కానివ్వచ్చు, మీ అందరికైతే ఈ రోజు నుంచి అయితే మళ్ళానైతే జమ కాబోతున్నాయండి. ఈ రోజు నుంచి అయితే 10 గుంటలు 5 గుంటలు అంటే ఎక్కువ ఉన్న వారికి అయితే ఈ రోజు నుంచి అయితే గుంటల వారీగానైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అంటే ఏవైతే ఉన్నాయో మీకు ఒక డౌట్ ఉండవచ్చు, ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటికైతే పూర్తి కానున్నాయంటే మార్చి 15వ వారికైతే అందరికైతే జమ కానున్నాయి. 10 ఎకరాల వారికి, అలాగే చూసుకుంటే 20 ఎకరాల వారికి కూడా జమ కాన అంటే వాళ్ళందరికీ కూడా జమ అవుతున్నాయి అనే స్పష్టతనైతే వస్తున్నాయి. మన పైనుంచి అయితే మనకైతే ఆల్రెడీ అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే విడుదల చేశారన్న దానిపై అయితే స్పష్టత లేదు. 2 ఎకరాల వారికైతే పర్మిట్ అయితే పెట్టడం జరిగింది. అంటే 2 ఎకరాల వారికైతే ఇప్పుడైతే పడడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండవచ్చు, ఒక రైతుకైతే రైతు భరోసా డబ్బులు పడలేదైతే చెప్పడం జరిగింది. అలాగే మాకు పడ్డాయా లేదా అయితే మీకైతే ప్రూఫ్తో సహానైతే చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీదనైతే ఇదైతే మా అకౌంట్లోనైతే మాకైతే 3 ఎకరాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా మాకైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే మా ఖాతాలనైతే డబ్బులు అయితే జమ కానట్టయితే తెలుస్తుంది. అంటే మాకు ఇంకా జమ కాలేదు. అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండవచ్చు, మీ అందరికైతే మార్చి 15వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజుకైనైతే రైతు భరోసా ఏదైతే డబ్బులు ఉన్నాయో ప్రక్రియనైతే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మాకు కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే 3 ఎకరాల పైనుంచి 1 గుంట ఎక్కువ ఉన్నా కూడా డబ్బులు అయితే జమ కాలేదు. మేబీ అయితే అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే మళ్ళీ జమ కాబోతున్నాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంటే 1 గుంట ఎక్కువ ఉన్న అంటే 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటల వారికి అయితే జమ కాబోతున్నాయని అయితే స్పష్టతనైతే రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి అయితే. ఇప్పుడు మనకి ఏదైతే ఈ ప్రక్రియనైతే మార్చి 15వ తేదీనైతే కంప్లీట్ కాబోతుంది. అయితే మనకు ఏదైతే రైతు రుణమాఫీ అనరో అదైతే మనకైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో బ్యాంకులలోనైతే అసలు ఇంట్రెస్ట్ వడ్డీ అయితే మాఫీ చేస్తారంటే అంటే మనం ఏదైతే లోన్స్ తీసుకుంటామో 2 లక్షల వారికి అయితే మాఫీ చేయనున్నారండి ప్రభుత్వం వచ్చేసి. అంటే మనకి ఏదైతే ఉందో ఇప్పుడైతే బ్యాంకులలోనైతే సంప్రదించి అయితే డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో రైతు రుణమాఫీపై కూడా ఒక కీలకనైతే నిర్ణయం రానుంది. రైతు బంధు పూర్తి కాగానే ప్రక్రియ ఏదైతే ఉందో 15వ తేదీనైతే రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ రాను.